స్మైల్ అందంగా ఉంటే జాబ్ వస్తుందా, లేకపోతే ఉన్నత స్థాయికి చేరుతామా లైఫ్లో, లేకపోతే మనం అనుకున్నది సాధించగలుగుతామా, ఇది నిజమా అనేది ఈరోజు మాట్లాడుకుందాం. హాయ్, నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, co-founder and managing director of Elident Hospitals. We have branches located at KPHB, కొండాపూర్, మణికొండ మరియు బంజారా హిల్స్. ఇంకొకటి కొంపల్లూరు వస్తుంది. సో నిజంగా స్మైల్కి అంత వాల్యూ ఉందా సార్? స్మైల్ బాగుంటే జాబ్ వస్తుంది, స్మైల్ బాగుంటే సక్సెస్ వస్తుంది, స్మైల్ బాగుంటే మనం ఉన్నత స్థాయికి చేరుతాము, ఇది చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. ఒక చిన్న పిల్లవాడు నవ్వితే ఎంత ఆనందంగా అనిపిస్తుంది మనసుకి. ఒక మనిషి లావు ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, బక్కగా ఉండొచ్చు, వికలాంగుడు అయి ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు నవ్వే నవ్వుని బట్టి అవతలి వాళ్ళ ఇంప్రెషన్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. అయితే 7 years బ్యాక్ నేను కూడా అంత ఎఫెక్ట్ ఉంటుందా అని నేను అనుకోలే. ఎప్పుడైతే మన కళ్ళ ముందల జరుగుతుందనుకో అది నిజమని అనుకుంటాం, మన కళ్ళ ముందల జరగలేదనుకో అది కల్పితం లాగా అనిపిస్తుంది. మేము 2016లో ఒకరోజు నైట్ స్మైల్ డిజైనింగ్ చేసినాం ఒక పేషెంట్కి. చేసిన తర్వాత అతను నెక్స్ట్ రోజు బెంగళూరుకి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళిండు. నెక్స్ట్ రోజు ఈవినింగ్ కాల్ చేసి, సార్ నాకు జాబ్ వచ్చింది అంటే, దాంట్లో ఏముంది అన్న నేను. అంటే లేదు సార్, ఇన్ని రోజులు నేను సందులు ఉండడం వల్ల నేను సరిగ్గా మాట్లాడకపోయేటోని, భయం అవుతుండేది ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేసి. కానీ ఆ స్మైల్ నాకు ఎంత నచ్చిందంటే నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని 100% బూస్ట్ చేసి నేను చాలా గట్టిగా సమాధానం చెప్పగలిగిన సార్. అందువల్లనే నాకు జాబ్ వచ్చింది సార్. ఇప్పటికీ నేను 4-5 times ఫెయిల్ అయినా, ఆ డబ్బులు లేకున్నా కూడా అప్పు తెచ్చి మరీ చేయించుకున్నా సార్ అని చెప్పేసి అన్నప్పుడు వి ఫెల్ట్, మాకే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అంటే అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడే నేను ఎలిడెంట్కి ట్యాగ్ లైన్ పెట్టిన ఏమంటే, యువర్ స్మైల్ ఈజ్ యువర్ ఫస్ట్ విజిటింగ్ కార్డ్. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డ్ని క్యారీ చేస్తారు కదా, వాళ్ళ యొక్క బిజినెస్ని కానీ వాళ్ళ యొక్క జాబ్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక అందమైన చిరునవ్వుని క్యారీ చేస్తే ప్రతి మనిషిని ఇంకో మనిషికి విజిటింగ్ కార్డ్ లేకుండానే పలకరించవచ్చు. సో ఈ విధంగా స్మైల్కి అనేది చాలా ప్రత్యేకమైన రోల్ అనేది కంపల్సరీ ఉంది. పళ్ళు సందులున్నా, పళ్ళు ఎత్తుగా ఉన్నా, పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నా, పళ్ళు పచ్చగా ఉన్నా, ఫ్లోరోసిస్ మరకలున్నా, ఒక పన్ను మిస్ అయిపోయినా, పళ్ళు అరిగిపోయి విరిగిపోయినా, వీళ్ళు నవ్వితే చాలా అందవిహీనంగా ఉంటుంది. వాడికి ఎన్ని డబ్బులన్నీ ఉండనివ్వండి, వాడు అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఫస్ట్ ఎవరైనా సరే పెళ్లి చూపులకు పోయినప్పుడు వాని క్యారెక్టర్ చూడం కదా, ఒక పర్సన్ని కలవడానికి వెళ్ళినప్పుడు వాని క్యారెక్టర్ అయితే మనకు తెలియదు కదా. ఎవరికైనా ఏం తెలుస్తుంది, ఈజ్ ఈ యాక్టివ్ ఆర్ నాట్. యాక్టివ్ అంటే ఎలా తెలుస్తుంది? నవ్వుతూనే తెలుస్తుంది. నవ్వు బాగాలేకపోతే ఒక్కసారిగా ఇంప్రెషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు. ఒకసారి ఒక మనస్ఫూర్తిగా నవ్వితే ఆ నవ్వు చాలా అందంగా ఉంటే ఇంప్రెషన్ అనేది చాలా మారిపోతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్మైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్మైల్ని మన యొక్క ఎలిడెంట్ హాస్పిటల్స్లో సింగిల్ విజిట్లో 1 dayలో 12 hours కూడా చేసి ఇవ్వగలుగుతాం అన్నట్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మైల్ డిజైనింగ్ ఎవరు చేయించుకోవాలి, అసలు స్మైల్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఎవరెవరికి అవసరము అని చెప్పేసి అన్నట్లయితే, నెంబర్ 1 పళ్ళ మధ్యన సందులు ఉన్న వాళ్ళకి, నెంబర్ 2 పళ్ళు పచ్చగా ఉన్న వాళ్ళకి, నెంబర్ 3 పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్న వాళ్ళకి, నెంబర్ 4 పళ్ళు మిస్ అయిపోయి పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి ఈ యొక్క స్మైల్ డిజైనింగ్ అని స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ విధంగా మీరు స్మైల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు ఉన్నత స్థాయికి అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ అశోక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.